హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారత్ వాలా కుకింగ్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి అందరూ ఎంతగానో ఇష్టపడే చాక్లెట్ కేక్. ఈ చాక్లెట్ కేక్ని సూపర్ టేస్టీతో సింపుల్ వేలో సేమ్ బేకరీ స్టైల్లో ఎలా చేయాలో చూద్దాం. ఈ కేక్ని ఎటువంటి ఓవెన్, బీటర్, కుక్కర్ ఏవీ లేకుండా ఎలా చేయాలో చెప్తాను. ఈ వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే బాగా అర్థమవుతుంది. ముందుగా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ముందుగా ఒక బౌల్లో బటర్ని తీసుకొని మెల్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక కప్పు షుగర్ అందులో వేసి పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అలాగే ఒక స్ట్రైనర్ కూడా తీసుకొని అందులో ఒక కప్పు మైదా పిండిని వేసుకోవాలి. తర్వాత హాఫ్ కప్ కోకో పౌడర్ని కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని జల్లెడ పట్టుకోవాలి. జల్లెడ పట్టుకున్నాక ఒకసారి అలా స్పూన్తో మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు పౌడర్డ్ షుగర్ని యాడ్ చేయాలి. పిండిలో బాగా కలిసేలా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ ఒక స్పూన్ బేకింగ్ పౌడర్ని వేసుకోవాలి. ఒకసారి మిక్స్ చేసుకున్నాక పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరొక మిక్సీ జార్ని తీసుకోవాలి. అందులో ఒక కప్పు మిల్క్ వేసుకోవాలి. తర్వాత హాఫ్ కప్ మెల్టెడ్ బటర్ని కూడా యాడ్ చేయాలి. ఇప్పుడు ఒక ఎగ్ని కూడా వేసుకోవాలి. ఆ తర్వాత మూత పెట్టుకొని ఒకసారి మిక్సీ ఆన్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. అలా 3 టైమ్స్ బాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేయడం వల్ల పాలు, ఎగ్గు, బటరు అన్నీ బాగా మిక్స్ అయిపోతాయి. ఇప్పుడు ఒక స్పూన్ ఎసెన్షియల్ని యాడ్ చేయాలి. నేను ఇక్కడ కాఫీ ఫ్లేవర్ ఎసెన్షియల్ తీసుకున్నాను. చాక్లెట్ కేక్కి ఇది చాలా బాగుంటుంది. మళ్ళీ ఒకసారి బాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందాక కలిపి పెట్టుకున్న పిండిని తీసుకోవాలి. ఈ పిండిని కొంచెం కొంచెంగా మిక్సీ జార్లో వేసుకోవాలి. బాగా కలుపుకొని మూత పెట్టుకొని మిక్సీ ఆన్ చేసి గ్రైండ్ చేసుకోవాలి. ఒకసారి గ్రైండ్ చేసుకున్నాక ఇలాగ మళ్ళీ కొంచెం కొంచెంగా పిండిని యాడ్ చేసుకుంటూ ఉండాలి. మళ్ళీ ఒక స్పూన్తో కలుపుకొని మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు కన్సిస్టెన్సీ ఇలా ఉంటుంది. ఈసారి మిగిలిన పిండిని కూడా మొత్తం వేసేసి స్పూన్తో ఫస్ట్ కలుపుకొని మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల ఎలాంటి శ్రమ లేకుండా సింపుల్గా కేక్ బ్యాటర్ని రెడీ చేసుకోవచ్చు. కేక్ కన్సిస్టెన్సీ కూడా చాలా బాగుంటుంది. చాలా పర్ఫెక్ట్గా కూడా వస్తుంది. కేక్ కూడా స్పాంజీ లాగా స్మూత్గా ఉంటుంది. ఇంకా ఇప్పుడు కేక్ బ్యాటర్ అనేది రెడీ అయిపోయింది. చాలా పర్ఫెక్ట్గా కూడా వచ్చింది. ఇప్పుడు ఈ బ్యాటర్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు కేక్ బేకింగ్కి నేను ఒక నార్మల్ కడాయి తీసుకున్నాను. ఇందులో కొంచెం సాల్ట్ వేసుకొని కడాయి అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక స్టాండ్ని కూడా పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి కేక్ బేకింగ్కి నేను ఒక కేక్ ట్రేని తీసుకున్నాను. అందులో కొంచెం నెయ్యి వేసుకొని మొత్తం స్ప్రెడ్ చేయాలి. నార్మల్ స్టీల్ బాక్స్ అయినా తీసుకోవచ్చు, సేమ్ ఇలాగే చేయవచ్చు. అందులో కొంచెం పిండి వేసుకొని ట్రే అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ కేక్ ట్రేలో ఇందాక చేసుకున్న కేక్ బ్యాటర్ని మొత్తం ఈ బౌల్లో వేసుకోవాలి. కేక్ బ్యాటర్ని ట్రేలో వేసుకున్నాక కలపకూడదు. ఇప్పుడు ఈ ట్రేని ఇందాక బేకింగ్ కోసం తీసుకున్న కడాయిలో ఈ కేక్ ట్రేని పెట్టి స్టవ్ మీద పెట్టుకోవాలి. పెద్ద బౌల్తో పైన మూతలాగా పెట్టుకున్నాను. కేక్ కుక్ అవ్వటానికి 45 నిమిషాల వరకు పడుతుంది. ఇప్పుడు ఒక బౌల్లో కొంచెం వాటర్ తీసుకొని షుగర్ యాడ్ చేయాలి. స్టవ్ మీద పెట్టుకొని షుగర్ సిరప్ తయారు చేసుకోవాలి. 45 నిమిషాల తర్వాత కేక్ బాగా బేక్ అయ్యింది.
ఎక్సెస్గా ఉన్న కేక్ని థ్రెడ్తో తీసేస్తున్నా పర్ఫెక్ట్ షేప్ కోసం. కేక్ చూడండి చాలా బాగా వచ్చింది. స్పాంజ్లా చాలా స్మూత్గా ఉంది. అలాగే ఈ కేక్ని 2 లేయర్స్గా కట్ చేస్తున్నాను కేక్ డెకరేషన్ కోసం. తర్వాత కాసేపు పక్కన పెట్టుకోవాలి. కేక్ కోసం నేను ఒక కేక్ బేస్ కార్డ్ని తీసుకున్నాను. నార్మల్ ప్లేట్ అయినా తీసుకోవచ్చు. చాక్లెట్ కేక్ కోసం నేను ఇక్కడ హెర్షీస్ చాక్లెట్ సిరప్ తీసుకున్నాను. ఫస్ట్ కార్డ్ మీద కొంచెం చాక్లెట్ సిరప్ని వేసుకోవాలి. తర్వాత ఈ చాక్లెట్ సిరప్ని స్ప్రెడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక కేక్ లేయర్ని పెట్టుకోవాలి. ఇప్పుడు షుగర్ వాటర్ని తీసుకొని స్పూన్తో కేక్ అంతా స్ప్రెడ్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు చాక్లెట్ సిరప్ని కేక్ మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా వేసుకోవాలి. ఈ చాక్లెట్ సిరప్ని కేక్ అంతా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకో కేక్ లేయర్ని దానిపైన పెట్టుకోవాలి. మళ్ళీ కొంచెం షుగర్ సిరప్ని వేసుకొని మళ్ళీ చాక్లెట్ సిరప్తో కేక్ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక చాక్లెట్ తీసుకొని లైట్గా తురుముకుంటూ కేక్ మీద వేసుకోవాలి. కేక్ని ఇలా మీకు నచ్చినట్టు డెకరేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎంతో యమ్మీగా సూపర్ టేస్టీగా ఉండే చాక్లెట్ కేక్ రెడీ అయిపోయింది. ఈ చాక్లెట్ కేక్ సేమ్ బేకరీ టేస్ట్తో ఉంటుంది. మీకు ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మీరు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. Thanks for watching. Please subscribe.